నమస్తే లోకల్ న్యూస్ కి స్వాగతం నేను మీ చిరంజీవి పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో రోడ్ల డ్రైనేజీల నిర్మాణానికి శంకుస్థాపనలు జరిగాయని అన్నారు ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు పట్టణాలను సమగ్ర అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు మున్సిపల్ మంత్రి నారాయణ నిర్ణయించారని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం 94 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలు చేయాలని నిర్ణయించిందని కూడా ప్రతిపాటి తెలిపారు రైతులకు 50,000 రూపాయల వరకు 2 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణం అందిస్తున్నట్లు వెల్లడించారు పొగాకు అంశంపై జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని పుల్లారావు విమర్శించారు పోయేటువంటి ఒక నెలలో చిలకలూరుపేట పట్టణంలో సాచ్యురేషన్ మోడ్ అంటే రోడ్ ఎక్కడ కావాల్సిన డ్రైన్ ఎక్కడ కావాల్సిన పార్కుల అభివృద్ధి దానికి తోడు బ్యూటిఫికేషన్ దీనికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా మున్సిపల్ శాఖ మార్చుల నారాయణ గారు పూర్తి స్థాయిలో మున్సిపాలిటీని అభివృద్ధి చేసేటువంటి దానికి నిర్ణయం తీసుకోవటం జరిగింది కాబట్టి 14-19లో ఏ విధంగానైతే రోడ్లు డ్రైన్లు పట్టణ అభివృద్ధి చేశామో 19-24 మధ్య ఏ విధంగా జగన్ గవర్నమెంట్ లో నిర్లక్ష్యం చేయబడిన మున్సిపాలిటీలు తిరిగి మరలా ఈనాడు పూర్వపు వైభవం పట్టణాలకు తీసుకురావాలనేటువంటి దానిలో భాగంగానే తిరిగి సాచ్యురేషన్ మోడ్ లో సౌకర్యవంతంగా ఉండేటువంటి విధంగా అన్ని రకాల డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది అది పార్కులు కానీ శ్మశానాలు కానీ 3 మతాలకు సంబంధించి బ్యూటిఫికేషన్ కానీ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ అన్నీ కూడా పూర్తి స్థాయిలో మరలా తిరిగి చంద్రబాబు గారి మార్కు అన్ని మున్సిపాలిటీల్లో ఉండేటువంటి విధంగా రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకున్నారు దానిలో భాగంగానే చిలకలూరుపేటలో కూడా ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగి ఉండేలా చూడడం కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు గుంటూరు జిల్లా ప్రతిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే బూర్లా తెలిపారు జాబ్ మేళాలో 36 కంపెనీలు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు అవకాశాలను యువత అందిపుచ్చుకొని తమకు నచ్చిన రంగంలో అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే సూచించారు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి బంగారు బాటలు వేయాలన్నదే తమ లక్ష్యమన్నారు అన్ని వర్గాల ప్రజలను కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని రామాంజనేయులు తెలిపారు ఈ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈ 2 ఆలోచనలో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో కూడా జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతుంది ఆ కోణంలో పత్తిపాడు నియోజకవర్గంలో కూడా ఇప్పటికి 2 సార్లు మెగా జాబ్ మేళా నిర్వహించాం ఇది 3వసారి జాబ్ మేళా నిర్వహిస్తున్నాం దీనికి ఆతిథ్యం ఇచ్చి మరి ఇక్కడ కళాశాలని మాకు అందించి మరి అన్ని విధాలుగా వారం రోజుల పాటు అన్ని విషయాల్లోనూ కూడా తోడ్పాటు అందిస్తున్నటువంటి ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం శ్రీయుతులు రామారావు గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ పిలుపు మేరకు 36 కంపెనీలు వచ్చాయి ఆ 36 కంపెనీలు HR మేనేజర్లకు కూడా మా ధన్యవాదాలు అదేవిధంగా ఈ పిలుపు మేరకు దాదాపు ఇప్పటికీ 680 మంది రిజిస్టర్ అయ్యారు ఇంకా రిజిస్టర్ అవుతూ ఉన్నారు సో ఆ పిల్లలకి తర్వాత వాళ్ళు పంపించినటువంటి తల్లిదండ్రులు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఒక్కటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది చిన్నదైనా పెద్దదైనా ఒక జాబు తీసుకొని ఆ తర్వాత ఆత్మవిశ్వాసం పెంచుకొని మరికొన్ని ఎదుగుదలకు వెళ్లాల్సినటువంటి ఆవశ్యకతను పిల్లవాళ్ళందరికీ కూడా మేము చెప్తాం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 16వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ వార్డు ఇన్ఛార్జీలు వహీద్ జిక్రియా ఇంటింటికి వెళ్లారు 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు ప్రజలకు అందిన సంక్షేమ పథకాల గురించి అడిగి మరీ తెలుసుకున్నారు వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని ప్రజలు నమ్మడం లేదని కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చంద్రశేఖర్ తెలిపారు ప్రోగ్రాం ఏదైతే ఉందో దాన్ని మా గౌరవ శాసనసభ్యులు బివి జగన్నాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని డోర్ టు డోర్ ప్రోగ్రాం చేయడానికి వచ్చినాము ఈరోజు ఈ వార్డులో మేము ఉదయం నుంచి తిరుగుతున్నాము ప్రతి ఇంటి నుంచి కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము దాంట్లో భాగంగా దాదాపుగా ప్రతి ఇంట్లో కూడా ప్రభుత్వానికి సంబంధించిన ఏదో ఒక బెనిఫిషరీ కార్యక్రమం వస్తూనే ఉంది అది తల్లికి వందనం అయితేనేమి ఎన్టీఆర్ భరోసా మన పెన్షన్ అయితేనేమి అలాగే ఉచిత సిలిండర్లు అయితేనేమి ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి అంగవైకల్యంలో ఉన్న దివ్యాంగులకి సంబంధించిన 6,000 రూపాయల పెన్షన్ అయితేనేమి ప్రతి ఇంటికి ఏదో ఒకటి కార్యక్రమం మా లబ్ధి పొందుతూనే ఉన్నారు అందరూ సంతోషంగా ఉన్నారు అక్కడక్కడ కూడా ముఖ్యంగా ఈ వార్డులో మేము ఆ రోజు మా లెజెండరీ నాయకుడు దివంగత మంత్రి
మా ప్రియతమ నాయకుడు బివి మోహన్ రెడ్డి గారు వేసిన రోడ్లే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక్కడ ఉపయోగించుకుంటూ ఉన్నారు. స్టేట్ తెలుగుదేశం పార్టీ ప్రోగ్రాం ఏదైతే ఉందో దాన్ని మా గౌరవ శాసనసభ్యులు బివి జగన్నాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని డోర్ టు డోర్ ప్రోగ్రాం చేయడానికి వచ్చినాము. ఈరోజు ఈ వార్డులో మేము ఉదయాన్నే ఆంధ్రప్రదేశ్కు 26 నెలల్లో 24 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు అన్నారు. పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లి సింధూర శ్రీ సత్యసాయి జిల్లా ఒడిసి మండలంలో ఎమ్మెల్యే సింధూర పర్యటించారు. డబురువారిపల్లి తిప్పేపల్లిలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తూ ప్రజలకు కరపత్రాలు అందజేశారు. అనంతరం మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో సింధూర పాల్గొని 2237 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేశారు. సి శ్రీనివాసులు నారాయణ రామప్ప ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఫ్రీగా పొందుతున్నారు. ఇంకా ఫ్రీగా బస్సులో కూడా ప్రయాణం చేస్తున్నారు. సో ప్రతి ఒక్క ఇంట్లోనూ ఏదో ఒక రంగంగా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వారే ప్రతి ఒక్కరి ఇంట్లో. సో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం అన్నీ కూడా నెరవేర్చడం జరిగింది. అంతేకాకుండా మా పుట్టపర్తి కాన్స్టిట్యున్సీకి ఖచ్చితంగా ఒక్కటైనా ఒక ఇండస్ట్రీ తీసుకురావాలనే ఒక ఆలోచన నాకు ఎలక్షన్ టైంలో ఉండేది. అందులో భాగంగా నా అదృష్టం బాగుంది. అదేవిధంగా నా కృషి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి గుర్తించి ఎన్నో రాష్ట్రాలు పోటీ పడినప్పటికీ 5th జనరేషన్ అడ్వాన్స్ మీడియం ఫైటర్ ప్లేన్ పేదలకు నాణ్యమైన వైద్యం అందించడం కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి. అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సీఎం సహాయనిధి అండగా నిలుస్తుందని మార్కాపురం జిల్లా గిద్దలూరు టీడీపీ ఆఫీసులో ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం 85 మంది లబ్ధిదారులకు 55,15,730 రూపాయల విలువైన చెక్కులు ఆయన అందజేశారు. శాంతి గారు కొమరావు షేక్ రహమద్ షేక్ రెడ్డి చిన్న వెంకట. జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ స్కూళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కోరుట్లలోని సోషల్ వెల్ఫేర్ స్కూల్ విద్య, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన నాణ్యతను ఆయన పరిశీలించారు. మోహన్ రావుపేట జెడ్పీహెచ్ఎస్, మాదాపూర్ జెడ్పీహెచ్ఎస్ స్కూళ్లలో తరగతి గదులు, పరిశుభ్రత, విద్యార్థుల హాజరు, టీచర్ల బోధన గురించి ఆయన ఆరా తీశారు. మాదాపూర్లో విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే సంజయ్ మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులే దేశ భవిష్యత్ అని బాగా చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని విద్యార్థులకు ఎమ్మెల్యే సంజయ్ సూచించారు. ఇక విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అధికారులు, టీచర్లు బాధ్యతతో పనిచేయాలని ఆయన సూచించారు. కల్లూరు రోడ్లో ఉన్న ఎస్సీ వెల్ఫేర్ సొసైటీ స్కూల్ రావడం జరిగింది. స్కూల్లో చాలా వరకు బ్రహ్మాండంగా ప్రిన్సిపల్ గారు కానీ స్టాఫ్ కానీ అంత క్లీన్గా, శుభ్రంగా, నీట్గా కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా చిన్న విన్నపం నా వైపు నుంచి, దయచేసి 10వ తరగతి పిల్లగాళ్ళు, 12వ తరగతి పిల్లగాళ్ళు కానీ మిగతా క్లాసుల పిల్లగాళ్ళు కూడా, ముఖ్యంగా 10వ తరగతి 12వ తరగతి పిల్లగాళ్ళు మన ఊర్లో జరిగే ప్రతి పండుగకు వాళ్ళని వచ్చి మీరు హాలిడే అడగొద్దని చెప్పి మీతో విన్నపము. ఒక ఎమ్మెల్యేగా అడుగుతాను, ఒక చదువుకున్న మనిషిలాగా అడుగుతా ఉన్నాను. నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడున్న కంప్లైంట్ ఏంటంటే రోజు వచ్చి ఒకరు మా పిల్లల్ని ఇంటికి తీసుకుపోతాము, ఇవాళ బారసాల ఉంది, ఎవరికి చీర కట్టిస్తారు. దయచేసి నా రిక్వెస్ట్ పేరెంట్స్ కూడా, మంచిగా మన పిల్లలు చదివితే మీ జీవితాలు బాగుంటాయి, మా పిల్లల జీవితాలు కూడా బాగుంటాయి. చదువు కంటే గొప్పది ఏమీ లేదు. అందుకని దయచేసి పూతలపట్టు నియోజకవర్గం మొరంపల్లి బీసీ కాలనీ చిన్నారుల 15 ఏళ్ల కల నెరవేరింది. గ్రామంలో కొత్త ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే మురళీమోహన్ ప్రారంభించారు. 1 నుంచి 5వ తరగతి వరకు 21 మంది విద్యార్థులు ఇకపై 2 కిలోమీటర్లు వెళ్లకుండా గ్రామంలోనే చదువుకుంటారు. పాఠశాలకు అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని
ఉపాధ్యాయులు బోధనపైనే దృష్టి పెట్టేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఇక పిల్లలు విద్య, క్రమశిక్షణ, పరిశుభ్రతపై తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలని ఆయన సూచించారు. గ్రామస్తుల చిరకాల కోరిక నెరవేరడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే మురళీమోహన్ తెలిపారు. నేను ఎమ్మెల్యే గారికి ధన్యవాదం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది వాళ్ళ ఇనిషియేటివ్. వాళ్ళ బేసిక్లీ గత నెల విజయవాడకి వెళ్ళారు. అక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న సిబ్బందులు అధికారులతో కలిశారు, రిక్వెస్ట్ పెట్టారు. వాళ్ళ ఇనిషియేషన్ తోటి ఈరోజు జరిగింది. వాళ్ళు బేసిక్లీ అక్కడ తెలియజేశారు దట్ ఈ గ్రామంలో ఒక ప్రైమరీ స్కూల్ ఇంపార్టెంట్. పిల్లలు ఉన్నారు, పిల్లలు కొద్దిగా దూరంగా వెళ్తున్నారు. గతంలో స్కూల్ క్లోజ్ అయింది, ఇప్పుడు అక్కడ ఓపెన్ చేస్తే ఆ స్కూల్లో సంఖ్య పెరుగుతుంది. స్కూల్లో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ మళ్ళీ వస్తుంది. ఆ ఫీడ్బ్యాక్ తర్వాత వాళ్ళు నాతో ఫీడ్బ్యాక్ తీసుకుంటే నేను చెప్పాను ఎస్ అక్కడ స్కూల్ అవసరం ఉంది. సో ఖచ్చితంగా ఈ స్కూల్ ఓపెనింగ్ తో చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్ కి ఒక మంచి అవకాశం ఇక్కడ దొరుకుతుంది. అది నేను కోరుతున్నాను. సరే, ఈ ఊర్లో అందరూ బీసీలు అంటే వాళ్ళు వృత్తిరీత్యా బయట వెళ్ళిపోతుంటారు. బయట వెళ్ళిపోయినప్పుడు పిల్లలు సంరక్షణ, బయటికి వెళ్ళి వేరే ఊర్లకు వెళ్ళి చదువుకొని సాయంత్రం ఇంటికి వస్తే ముఖ్యంగా ఆడపిల్లలకి సేఫ్టీ ఉంటుందో లేదన్నటువంటి భయమే ఈ స్కూల్ ఇక్కడికి తీసుకురావడానికి కారణం. ఆడపిల్లలు బయట గ్రామాలకు వెళ్ళినప్పుడు లేదా ఇతర చోట్లకి వెళ్ళినప్పుడు అమ్మ నాన్న వృత్తిరీత్యా బయట వెళ్ళినప్పుడు వాళ్ళు తిరిగి వచ్చే లోపల వాళ్ళ సంరక్షణ బాధ్యత ఎట్లా అన్నది ఆ భయము, ఆ ఆందోళన నుంచే ఈ స్కూల్ని రీఓపెన్ చేయాలన్నటువంటి ఆలోచన వచ్చింది. కాబట్టి అలాంటి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజానీకానికి మీరు చేసినటువంటి సహాయం ఎప్పటికీ మరవలేంది. ఈ అకేషన్ని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మీ అందరి ప్రేమ అభిమానాలు ఆయన కూడా చూడాలి. ఒక చిన్న గ్రామానికి మనం మార్కాపురంలోని ఎస్వీకేపీ కాలేజీలో నిర్వహించే 78వ స్వాతంత్ర్య దినోత్సవం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ విజయ సునీత పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా కేంద్రమైన తర్వాత తొలిసారి మార్కాపురంలో స్వాతంత్ర్య దినోత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నామని కలెక్టర్ తెలిపారు. వేడుకలో వివిధ శాఖల శకటాలు, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, దేశభక్తి చాటే ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను సక్సెస్ చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. మార్కాపురం ఎస్పీ కార్యాలయాన్ని ఇన్ఛార్జ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు సందర్శించారు. ఓఎస్డీ నవ్యజ్యోతి మిశ్రా, డిఎస్పీ నాగరాజు ఆయనకు స్వాగతం పలికారు. ఎస్పీ ఆఫీస్ను ప్రాంగణంలో మొక్కలు నాటే ప్రాంతాన్ని హర్షవర్ధన్ రాజు పరిశీలించారు. స్వయంగా ఆయన మొక్కలు నాటారు. పోలీసు భవనం నిర్మాణ పనులను తనిఖీ చేసి పనుల నాణ్యత, వేగంపై అధికారులు, కాంట్రాక్ట్ ప్రతినిధులకు సూచనలు చేశారు. మొక్కల పెంపకం వల్ల పర్యావరణ పరిరక్షణ, ఆక్సిజన్ లభ్యత పెరుగుతుందని ఇన్ఛార్జి ఎస్పీ తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించడాన్ని సామాజిక బాధ్యతగా భావించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రాపర్టీ అఫెన్సెస్ సంబంధించి మనం ఎఫర్ట్స్ చేస్తున్నాం. నిన్న కూడా ఒక బైక్ థెఫ్ట్ కేసు పెట్టాము. దాన్ని మన వాళ్ళు డిటెక్ట్ చేశారు. గుంటూరులో బైక్ తీసుకెళ్ళిన దాని గురించి ఇన్ఫర్మేషన్ చేస్తున్నాము. డెఫినెట్లీ రానున్న రోజుల్లో కూడా మనము దీని గురించి సిన్సియర్ ఎఫర్ట్స్ చేస్తాం. మీరు మనం చూసినట్లయితే ఈవెన్ మనం బస్ స్టాండ్లో కూడా సీసీటీవీ కెమెరాస్ పెట్టడం జరిగింది. పెట్టించిన దాని మీద మనకు బస్ స్టాండ్లో ఈ బ్యాగ్ లిఫ్ట్ చేసేవి, బ్యాగ్ థెఫ్ట్ కేసెస్ వెంటనే 2 కేసులు మనం పట్టుకోవడం, అట్లాగే బైక్ థెఫ్ట్స్ కూడా బస్ స్టాండ్లో అఫెన్సెస్ మనకు తగ్గుతున్నాయి. లైక్వైజ్ బయట కూడా మనం అందరినీ కూడా కొంచెం ఎంకరేజ్ చేసి కెమెరాస్ పెట్టిస్తాం. అంటే కెమెరాస్ పెట్టడమే దీనికి సొల్యూషన్ అనట్లేదు. మా సైడ్ నుంచి కూడా ఏదైతే ఎఫర్ట్స్ చేయాలో ఆ ఎఫర్ట్స్ డెఫినెట్గా చేస్తాము. రానున్న రోజుల్లో ఈ అఫెన్సెస్ కాకుండా ఉండేందుకు ఉన్నవి కూడా డిటెక్ట్ చేసడానికి ప్రయత్నం చేస్తాం. పొగాకు రైతులకు ప్రభుత్వాలు, బోర్డు అధికారులు సహకారం అందిస్తున్నట్లు రైతు సంఘాల ప్రతినిధులు తెలిపారు. గిట్టుబాటు ధర కల్పించేందుకు బయ్యర్లు కూడా ముందుకు వస్తున్నారన్నారు.
ఈ తోడ్పాటు మరింత ఎక్కువ కావాలని రైతు సంఘాల ప్రతినిధులు కోరారు. జంగారెడ్డిగూడెం టొబాకో బోర్డులో వివిధ బోర్డుల చైర్మన్ల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. బోర్డు చైర్మన్లు పరిమి రాంబాబు, కాకర్ల వివేకానంద, సంత్రం వెంకటరావు, కాటారం రెడ్డిబాబు మాట్లాడుతూ ఒక్కో బ్యానర్కు 50,000 రూపాయలు వడ్డీ లేని రుణం ఇవ్వడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. కేజీకి 10 రూపాయలు పెంచడాన్ని వారు స్వాగతించారు. కొంత వెసులుబాటుగా ఈ సంవత్సరం లైసెన్స్కి వచ్చి 40,000 రూపాయలు 50,000 రూపాయలు బ్యాంకు టొబాకో బోర్డు ద్వారాగా 50,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. అది ఈ సంవత్సరం కటింగ్ లేదు. 2027, 2008 సంవత్సరాల్లో 2 వాయిదాల కింద కట్టుకునేలాగా రైతులకి తక్షణ వెసులుబాటు కింద వడ్డీ లేని రుణం ఇవ్వటం జరిగింది. అది ఒకటి గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం చేసి పెట్టింది. అలాగే కేజీకి 10 రూపాయలు తక్కువ రేటు పడిన కొన్ని గ్రేడ్లు ఇచ్చారు. ఆ గ్రేడ్ టొబాకో బోర్డులు ఇంకా అనౌన్స్ చేయలేదు. ఎలా చేస్తారో ఏంటో తెలియదు ఇంకా మాకు కూడా పూర్తిగా. అది చేసిన తర్వాత కేజీకి 10 రూపాయలు అది కూడా కలిపేలాగా, మనం ఏ రేట్ అయితే కంపెనీ వాళ్ళు కొన్నా దానికి 10 రూపాయలు కలిపేలాగా అదొకటి చేసి పెట్టారు. అలాగే కంపెనీలు కూడా మేము గత ఆక్షన్ స్టార్ట్ అయిన కాడి నుంచి రేటు పెంచండి అని చెప్తుంటే వాళ్ళకు 10 రూపాయలు మొన్న లీఫ్ గ్రేడ్కి ఒక 10 రూపాయలు పెంచుతామని చెప్పి వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ మార్కెట్లో జరుగుతుంది. కాబట్టి మేము రైతు సంఘాలన్నీ కూడా మేము చేసిన దానికి వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుందామని చెప్పి ఈరోజు 5 రైతు సంఘాలు కూడా పెద్దలు అందరూ కూడా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇలాంటి సిస్టము వచ్చమంటే మాటలైన విషయం కాదు. అది 10 రూపాయలు ఇన్సెంటివ్ కూడా అనౌన్స్ చేశారు. ఈ సంవత్సరం యుద్ధం వల్ల కానీ పంట ఎక్కువ వల్ల కానీ మేము చాలా మా వైపున కూడా చాలా తప్పులు ఉన్నాయి. మా తప్పులన్నీ పెద్ద మనసుతో ముఖ్యమంత్రి గారు కానీ అందరూ ఆలోచించి రైతులు నష్టపోకూడదన్న ఉద్దేశంతో ఇది చేశారు. ఇంత గొప్ప చేసినందుకు మా రైతు సంఘాల తరఫున నా కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చిన మా రైతు సోదరులకి, మా కంపెనీలకి, అందరికీ. కంపెనీలు కూడా మాకు సహకరించాలి. ఎందుకంటే మేము ప్రభుత్వ ఆసుపత్రిలో తమకు ఓపీలో వేరుగా క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని వృద్ధులు కోరారు. అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఓపీ కష్టాలతో వృద్ధులు డిమాండ్ చేశారు. గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉన్న వారిని పట్టించుకోకుండా సీఫార్ను ఉన్న వారికి మాత్రమే మొదట ప్రాధాన్యం ఇస్తున్నారని రోగులు మండిపడ్డారు. రాయచోటిలో 100 పడకల ఆసుపత్రి కావడంతో చుట్టుపక్కల 8 మండలాల నుండి కూడా వందల సంఖ్యలో రోగులు వస్తారు. బయటి మండలాల నుండి వచ్చి గంటల తరబడి వేచి ఉన్నా తమను పట్టించుకునే వారే లేరని కొందరు వృద్ధ రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆలస్యానికి సర్వర్లపై నెపం నెట్టేస్తున్నారని పలువురు ఆరోపించారు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట అంగన్వాడీ కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరిగాయి. సిడిపిఓ ముత్తమ్మ, సూపర్వైజర్ జాఫియా ఆధ్వర్యంలో ఈ వారోత్సవాలు నిర్వహించారు. గర్భిణీలకు, శ్రీమంతులు, చిన్నారులకు అన్నప్రాసనాలు చేశారు. తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానమని, తొలి 6 నెలలు తల్లిపాలనే పట్టాలని సిడిపిఓ ముత్తమ్మ తెలిపారు. తద్వారా శిశువుకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. ప్రసవమైన తొలి గంటలోనే బిడ్డకు పాలు పట్టాలని కూడా తెలియజేశారు. బిడ్డకు మొదటి 6 నెలలు నీళ్లు, తేనె, డబ్బా పాలు ఇవ్వకూడదని హెచ్చరించారు. తర్వాత 2 ఏళ్ల దాకా పౌష్టికాహారం తల్లిపాలే ఇవ్వాలని ఆమె సూచించారు. వికలాంగుల కాలనీకి సెంటర్కి సంబంధించినటువంటి
ఏరియాలో మేము ఈ యొక్క తల్లిపాల వారోత్సవం ప్రోగ్రాం కండక్ట్ చేశాము. ఈ యొక్క ప్రోగ్రాంని ఉద్దేశించి ఆగస్టు 1వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు ఈ యొక్క తల్లిపాల వారోత్సవం కార్యక్రమం జరుపుతున్నాము. మనకి ఏజెన్సీ ఏరియా ఇదంతా కూడాను ఏజెన్సీ ఏరియాలలో అందరికీ తల్లులకు అవగాహన కలిగిస్తున్నాము. తల్లిపాల మీద తల్లిపాలు తాగటం వల్ల బిడ్డ తల్లి ఆరోగ్యంగా ఉంటారని, బిడ్డకు మంచి ఉపయోగాలు ఉన్నాయని, ఆ తర్వాత పుట్టిన వెంటనే గంటలోపు మురిపాలు పట్టించినట్లయితే కనుక ఆ బిడ్డలో ఉన్నటువంటి ఎటువంటి అనారోగ్యం లేకుండా ఆ బిడ్డ జీవితాంతం తన ఆరోగ్యంగా ఉంటారని చెప్పడం జరిగింది. తల్లి కేవలం 6 నెలల వరకు తల్లిపాలు తాగించవచ్చు. తర్వాత 6 నెలల వరకు కూడా ఎటువంటి ద్రవ పదార్థాలు ఇవ్వకూడదు. కొబ్బరి నీళ్ళు కానీ, తర్వాత గ్లూకోజ్ వాటర్ కానీ, తేనె కానీ ఇట్లాంటి ద్రవ పదార్థాలు ఇవ్వకూడదు. కేవలం 6 నెలల వరకు తల్లిపాలే పట్టించాలని చెప్పాము, అవగాహన కలిగించాము తల్లులకు. తర్వాత తల్లిపాల డబ్బా పాలు వల్ల చాలా నష్టాలు ఉన్నాయని, తల్లిపాలు ఇవ్వటం వల్ల మంచి ఆరోగ్యంగా ఉంటారని వివరించడం జరిగింది. నెహ్రూ నగర వికలాంగుల కాలనీకి సెంటర్కి సంబంధించి రాజన్న జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ నుండి బతుకమ్మ ఘాట్ వరకు కాలేజీల విద్యార్థులు ర్యాలీ తీశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సురక్షక తీరంగా నైబర్ స్వతంత్ర తెలంగాణ కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. విద్యార్థులకు సైబర్ మోసాలు, ఏపీకే యాప్స్, ఓటీపీలు, ఫ్రాడ్ ఫోన్ కాల్స్పై పోలీసులు అవగాహన కల్పించారు. సైబర్ మోసాల గురించి మీడియా ద్వారా ప్రజల్లోకి సమాచారం చేరువచేయాలని జిల్లా ఎస్పీ మహేష్ బిగీతే తెలిపారు. సైబర్ మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత అందరిపైన ఉందని వారు తెలిపారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్ను మంచిర్యాల డీసీపీ ఎగ్జిడి భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లోని రికార్డులు, కేసుల నిర్వహణ, సిబ్బంది నిధుల నిర్వహణ, స్టేషన్ పరిసరాలను ఆయన పరిశీలించారు. అధికారులకు డీసీపీ పలు సూచనలు కూడా చేశారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని భాస్కర్ తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలని కూడా సూచించారు. అవసరం లేనప్పుడు వరద నీరు ప్రవహించే ప్రాంతాలకు వెళ్లవద్దని భాస్కర్ హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సైబర్ నేరగాళ్ల వలలో పడి ఎవరూ మోసపోద్దని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. కోరుట్లలో జరిగిన సైబర్ జాగృతిక దివాస్ సందర్భంగా కాలేజీల విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. మాయమాటలతో సైబర్ నేరగాళ్లు మోసాలు చేస్తున్నారని ఎస్పీ అశోక్ తెలిపారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి వ్యక్తిగత సమాచారం అడిగితే ఇవ్వొద్దని తెలియజేశారు. ఫోన్లకు వచ్చే మెసేజ్లకు స్పందించి ఓటీపీలు చెప్పొద్దని సూచించారు. దొంగతనాల నివారణకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని వారు తెలిపారు. దిల్సుఖ్ నగర్ రోడ్డుపై తెలంగాణ టైగర్ పేరుతో ఓవర్ స్పీడ్తో ఓ కారు హల్చల్ చేసింది. ఆ కారు నెంబర్ ప్లేట్ స్థానంలో సీఎం రేవంత్ రెడ్డి పేరు, వెనుక అద్దంపై రేవంత్ రెడ్డి ఫోటో, రేడియం స్టిక్కర్ ఉండడం గమనార్హం. అదే అద్దంపై ఎడమవైపు పైన అడ్వకేట్ సింబల్ స్టిక్కర్ కూడా ఉంది. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించి రద్దీ రోడ్డులో కారు స్పీడ్గా నడిపి మిగతా వాహనదారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టు చెబుతున్నారు. తద్వారా పోకిరీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును దుర్వినియోగం చేస్తున్నారని స్థానికులు అంటున్నారు. మహబూబాబాద్ జిల్లా రేగిడి తండాలో తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ కుటుంబం సర్వస్వం కోల్పోయింది. బూఖ్యా నరేష్ ఇంటిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. మంటలు చెలరేగినప్పుడు కుటుంబ సభ్యులు అంతా ఆరు బయట నిద్రిస్తున్నారు. దీంతో ప్రాణ నష్టం జరగలేదు. ఇంట్లోని 3 తులాల బంగారం, 20 తులాల వెండి, నగదు, విలువైన ఇంటి సామాన్లు దగ్ధమైనట్లు బాధిత కుటుంబం తెలిపింది. కట్టుకున్న దుస్తులు తప్ప ఇంకేమీ మిగలలేదని బూఖ్యా నరేష్ కుటుంబం కన్నీరు మున్నీరైంది. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర.